మూతి మీద మీసమే మొలవలేదు, నన్ను అనేటంత మొగాడు అయ్యావేట్రా అనే డైలాగు వినే ఉంటారు కదా. మరి అంటే అబ్బాయిలు మగాళ్ళు అవ్వాలంటే మూతి మీద మీసం రావాల్సిందేనా? రావాల్సిందే అని మన దేశంలో చాలా మంది నమ్మకం. సౌత్ ఇండియాలో ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువ. తిప్పరా మీసం, మీసం మెలేసి చెప్తున్నా, చావు నా ముందరున్నప్పుడు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి మీసం మీద ఉండాలి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, నీ మీసం మీద ఒట్టేస్తావా. అబ్బో, ఇలా చాలానే సినిమా పాటలు, డైలాగులు, కవితలు, కథలు ఉన్నాయి మీసం పైన. మీసం అంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూలా ఫీల్ అవుతాం మనం. యాక్చువల్లీ గడ్డం మీసం ఉన్న అబ్బాయిలు మ్యాన్లీగా బాగుంటారు కూడా. అయినా సరే ఈ బీటీఎస్ ఎఫెక్టో కొరియన్ డ్రామాల ప్రభావమో కానీ ఈ జనరేషన్ అమ్మాయిలకు మూతి మీద మీసం ఉన్న మనోళ్ళ కన్నా మీసాలు గడ్డాలు లేని కొరియన్ మొగాళ్ళే ఎక్కువ నచ్చుతున్నారట. వాళ్ళని ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారు, అసలు వాళ్ళకు మీసాలు గడ్డాలు ఎందుకుండవు, ఈ వీడియోలో తెలుసుకుందాం. మాట్లాడితే బీటీఎస్, స్క్విడ్ గేమ్, క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ, ఆల్ ఆఫ్ us are dead, లవ్ అండ్ అంబిషన్, వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్, డెవిల్ మే క్రై, ఇలా ఈ మధ్య చాలా మంది కొరియన్ సిరీస్లకు అడిక్ట్ అవుతున్నారు. ఓటీటీలో మనోళ్ళు కొరియన్లకు మామూలు బజ్ ఇవ్వట్లేదు, ముఖ్యంగా అమ్మాయిలు. ఆ మూతి మీద మీసం లేని అబ్బాయిలను తెగ అడార్ చేసేస్తున్నారు. ఏముంది వారిలో? నిజానికి ముఖం పైన జుట్టు గడ్డం పెంచడం పురుషత్వానికి చిహ్నంగా భావిస్తాం ఇక్కడ. కానీ కొరియన్ యువకులు మాత్రం క్లీన్ షేవ్ తో, చాలా సాఫ్ట్ స్కిన్ తో అచ్చం అమ్మాయిల్లాగా కోమలంగా ఉంటారు. కొరియన్ కుర్రాళ్లను సినిమాల్లో చూసినా, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా వారికి గడ్డాలు కనిపించవు. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు అక్కడ ఎవ్వరికీ గడ్డాలుండవు. ఒకరో ఇద్దరికో తప్ప అందరూ గ్లాస్ స్కిన్ వేసుకొని అమ్మాయో అబ్బాయో అర్థం కానంత క్యూట్ గా ఉంటారు. ఎందుకు అని సునీల్ లాగా మీరు అడిగితే ఏం చెప్తాం? అది వాళ్ళ సంస్కృతి, సంప్రదాయం కూడాను. వాళ్ళ ఆచారాల ప్రకారం అందం కళ్ళల్లో ఉంటుందట. పైగా గడ్డం మీసం ఉంటే వాళ్ళు అపవిత్రులని, వాళ్లకు బద్ధకం బాగా పెరిగిపోయిందని అనుకుంటారంట అక్కడ. అందుకే మాక్సిమం వాళ్ళు గడ్డాలు మీసాలు పెరగనివ్వరు. పైగా అక్కడ వాతావరణానికి కూడా అలా ఉంటేనే సెట్ అవుతుందట. కాబట్టే అది వాళ్ళ కల్చర్ లో భాగమైపోయింది. మరి అలాంటి ఆచారం ఉన్నప్పుడు రోజు క్లీన్ షేవ్ చేయడం అంటే కష్టం కదా. అందుకే గడ్డం పెరగకుండా, అంటే వేగంగా పెరగకుండా వాళ్ళ పూర్వీకులు కొన్ని టెక్నిక్స్ ని కనుగొన్నారు. అదేంటంటే వాళ్ళ బాడీస్ లో ఈడిఏఆర్ అనే ఒక జన్యువును డెవలప్ చేసుకున్నారు. అంటే కొన్ని తరాల పాటు గడ్డం పెరగకుండా కొన్ని న్యాచురల్ రెమెడీస్ ని పాటించారు. అది వాళ్ళ జీన్స్ రూపంలో నెక్స్ట్ తరాలకు పాస్ అయిపోయింది. ఈ ఈడిఏఆర్ జీన్స్ వల్లే కొరియన్స్ బాయ్స్ ముఖం పైన చాలా తక్కువ జుట్టు పెరుగుతుంది. మొత్తానికే పెరగదని కాదు, కొంచెం పెరుగుతుంది. వారికి గడ్డం వచ్చినా కనిపించనంత సన్నగా పెరుగుతుందన్నమాట. అంతేకాదు, ముఖం, గడ్డం, వెంట్రుకలు పెరగాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఒక కారణం. 19 నుంచి 38 సంవత్సరాల వయసు గల అబ్బాయిల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్ కు 264 నుంచి 916 నానోగ్రాముల మధ్య ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే ఇలా గడ్డాలు మీసాలు పెరగకుండా ఉండిపోతాయన్నమాట. కొరియన్స్ గడ్డం పెంచడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా ఈ హార్మోన్ ను విపరీతంగా పెంచే విధంగా ఉండవు, కంట్రోల్లో ఉంచుతుంది. ఇక ఈ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటే గడ్డం మీసం రాదు. అలా వాళ్ళు క్లీన్ అండ్ గ్లాస్ స్కిన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే మరి భారతీయులు ఎందుకు వాళ్ళంటే పడిచేస్తున్నారు? మనోళ్లకు గడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు నచ్చాలి కదా. అంటే అప్పట్లో ఇంత గ్లోబలైజేషన్ లేదు. సో వాళ్ళు ఏ హీరోయిజం చూసినా సినిమాల్లో కానీ బయట కానీ వాళ్ళ నాన్నో, అన్నో, రాజులో ఎవరో ఒకరి కథ వింటూ ఉంటారు కదా. అప్పుడు ఆ మీసం ఉన్న హీరోలే వీరులు, సూరులు అనిపించేది. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటేనే నన్ను బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అనిపించేది. కానీ ఇప్పుడు కాలం మారింది. వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు, మనసుకు కనెక్ట్ అయితే చాలు ఏ దేశమైనా మీసం ఉన్నా లేకున్నా లవ్ లో పడిపోతున్నారు. ఇక కొరియన్లనే ప్రత్యేకంగా ఇష్టపడడానికి రీజన్ వారి కళ్ళు, అమ్మాయిల పట్ల వారు చూపించే గౌరవం అని చాలా మంది అమ్మాయిలు చెప్తున్నారు. పైగా అమ్మాయిలు తమతో జెంటిల్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారట. కొరియన్స్ ఈ విషయంలో తోపులనే చెప్పాలి. చాలా జెంటిల్ గా ఉంటారు అమ్మాయిలతో, కానీ ప్రాబ్లం వస్తే తెలివిగా బ్రూస్లీ లాగా ఫైట్ చేస్తారట. ఇది సినిమాల్లోనే, కానీ
సినిమాల్లో కూడా అక్కడక్కడ వాళ్ళ కల్చర్ ప్రతిబింబిస్తుంది కదా. ఆ సంస్కృతికి మెయిన్ గా ఫ్లాట్ అయిపోతున్నారు మనోళ్ళు.